బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ రెండో రోజు పూర్తయింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ను పోలీసులు విచారించారు. లైంగిక దాడికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు పోలీసులు. అవుట్డోర్ షూటింగ్స్ సమయంలో జరిగిన లైంగిక దాడిపై ఆరా తీశారు పోలీసులు. జానీ మాస్టర్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు పోలీసులు. రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. అయితే జానీ మాస్టర్ను చూడటానికి పోలీస్ స్టేషన్కు సతీమణి సుమలత కూడా చేరుకున్నారు. రెండో రోజు విచారణ పూర్తయింది. జానీ మాస్టర్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపినటువంటి జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ వివాదం కేసులో ఈరోజు రెండో రోజు పోలీసులు జానీ మాస్టర్ని కస్టడీలో తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటికే జానీ మాస్టర్ని 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ అటు రంగారెడ్డి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో నిన్న చెంచలగూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. నిన్న సాయంత్రము నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించాలి. ఈరోజు మరొకసారి నార్సింగ్ పోలీసులు గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఉదయం 10:30 ప్రాంతంలో న్యాయవాది సమక్షంలో అతన్ని సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇప్పటికే బాధితురాలు 40 పేజీల స్టేట్మెంట్ ని అటు పోలీసులకు ఇచ్చింది. ప్రధానంగా అవుట్డోర్ షూటింగ్ సమయంలో తాను మైనర్ గా ఉన్నటువంటి సమయంలోనే ముంబైలో ఉన్నటువంటి ఒక హోటల్లో తీసుకువెళ్లి లైంగిక దాడికి జానీ మాస్టర్ పాల్పడ్డారు. ఆ విషయం బయట చెప్తే తనకు ఎక్కడా అవకాశాలు లేకుండా చేస్తామని చెప్పడం కాకుండా బెదిరింపులకు గురి చేశాడంటూ కూడా బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఈరోజు ముంబైలో ఏ హోటల్లో దిగారు, ఏ రోజు వెళ్లారు, ఎప్పుడు ఎన్ని గంటల సమయం ఆమెతో కేటాయించారు, వీటికి సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు జానీ మాస్టర్ ని పోలీసులు కస్టడీ తీసుకున్నారని వార్త తెలుసుకున్నటువంటి తన సతీమణి సుమలత అలియాస్ అయేషా ఈరోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది. నేరుగా జానీ మాస్టర్ ని పోలీసుల సమక్షంలో అతన్ని కలిసి ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జానీ మాస్టర్ ను మరొకసారి రేపు ఉదయం మరొకసారి పోలీసులు కస్టడీ తీసుకుని న్యాయవాది సమక్షంలో అతన్ని విచారించి అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల ఇదే సోమవారం వరకు శనివారం వరకు జానీ మాస్టర్ ని సుదీర్ఘంగా విచారించి ఆ తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే జానీ మాస్టర్ ఎంతవరకు విచారణకు సహకరిస్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? జానీ మాస్టర్ ఒకటే చెప్తున్నావు, తను అసిస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా తనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తనని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ కూడా తను లైంగిక దాడికి పాల్పడలేదనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ బాధితురాలు చాలా క్లియర్ చెప్తుంది, మైనర్ గా ఉన్నటువంటి సమయంలోనే తనపై లైంగిక దాడి చేశాడు, ఒక హోటల్ తీసుకువెళ్ళాడు. దానికి సంబంధించిన దాంట్లో హోటల్ ముంబై షూటింగ్ వెళ్ళాం, కానీ అక్కడ హోటల్లో చాలా మంది కొరియోగ్రాఫర్లు, చాలా మంది చిత్ర యూనిట్ వచ్చింది. కానీ తనని ఎక్కడ కూడా లైంగికంగా దాడికి పాల్పడేనే అటు సమాధానం అయితే జానీ మాస్టర్ ఈరోజు పోలీసులకు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తం మీద రేపు మరొకసారి అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. హోటల్ ముంబైకి వెళ్ళినటువంటి అతనితో ఎవరెవరు వెళ్లారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వారిని కూడా పోలీసులు పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే వీరితో పాటు ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేయాలి. 376 తో పాటు ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు. కాబట్టి ఫోక్సో యాక్ట్ లో దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. కానీ దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవిడెన్స్ కు కలెక్ట్ చేయడం కోసమే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముంబైలో జరిగినటువంటి హోటల్లో ఉన్నటువంటి ఇక్కడ రూమ్ కేటాయించారు, ఎవరెవరు అక్కడికి వెళ్లారు, వీరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ రిపోర్ట్ లో అంటే ఈ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో ఈ యొక్క అంశాలు మొత్తం కూడా పోలీసులు పొందుపరచాలి. కాబట్టి అతని ప్రతి విషయాన్ని కూడా అడిగినటువంటి ప్రశ్నలు మొత్తం కూడా పోలీసులు స్టేట్మెంట్ ని నమోదు చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ కొన్ని ప్రశ్నలను దాటవేసినట్లు కూడా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ ని ఎట్టి పరిస్థితుల్లో తాటికి ప్రయాణించొద్దు, న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆ ఆదేశాలకు అనుగుణంగానే పోలీసుల విచారణ మాత్రం ఈ రోజు రెండో రోజు కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ అయితే కంప్లీట్ కావడం జరిగింది. రేపు మరొకసారి జానీ భాషాని అలియాస్ జానీ మాస్టర్ ని పోలీస్ కస్టడీకి తీసుకొని సుదీర్ఘంగా మరొకసారి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.